వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెండు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో బాపుఘాట్లో గాంధీ ఐడియాలజీ సెంటర్ను పెడతాము, గుజరాత్తో పోటీ పడేలా అభివృద్ధి అనేది తెలంగాణలో హైదరాబాద్లో ఉండబోతోంది. అయితే హైదరాబాద్ని ఫినిష్ చేసేటువంటి కుట్ర జరుగుతోంది అనేది ఒక వ్యాఖ్య అయితే, మరొకటి నార్త్ సౌత్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది అనే మాట. సౌత్ కేంద్రంగా తానే లీడ్ చేయబోతాను ముఖ్యమంత్రుల సదస్సుని అనేటువంటి మాట. అసలు యాక్చువల్గా కేంద్రంలో బీజేపీ తెలంగాణని, అందులోనూ పర్టికులర్గా హైదరాబాద్ మీద ఇంత వివక్ష ఎందుకు చూపిస్తోంది? బాపుఘాట్లో గాంధీజీ విగ్రహ ఏర్పాటుని బీజేపీ, విహెచ్పి ఎలా చూస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ గారు. శశిధర్ గారు నమస్కారం అండి. నమస్తే. సో హైదరాబాద్లో బాపుఘాట్ అనేది మూసి పునరుజ్జీవనాన్ని వ్యతిరేకిస్తున్నారు అటు బీఆర్ఎస్, బీజేపీ. ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? అక్కడ మేము పర్టికులర్గా బాపుఘాట్లో ఒక సంగమ క్షేత్రాన్ని మేము డెవలప్ చేయబోతున్నాం. పుష్కర ఘాట్ లాగా స్నానఘట్టాలు ఉంటాయి. అక్కడ బాపు ఐడియాలజీ సెంటర్ అనేది పటేల్ విగ్రహం కంటే అత్యంత ఎత్తులో గాంధీ విగ్రహం ఇక్కడ ఉండబోతోందని ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? అభివృద్ధిని ఎవరు వ్యతిరేకించట్లేదు, అభివృద్ధి అందరూ కోరుకుంటున్నారు. అదే సందర్భం లోపల కాంగ్రెస్ టోపీ, గాంధీ టోపీ, గాంధీ ఫోటో పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ ఇంతకాలం ఈ దేశాన్ని పరిపాలించి కేవలం గాంధీ ఐడియాలజీని ఒక సెంటర్ మట్టుకే పరిమితం చేసింది. గాంధీ ఐడియాలజీని గ్రామ గ్రామానికి తీసుకొని పోయి ఉంటే ఈరోజు మూసీ పరివాహక ప్రాంతాల లోపల స్లమ్స్ ఉండేటివి కాదు కదా, పేదరికం ఉండేటువంటిది కాదు కదా. కేవలం వీరు గాంధీ ఐడియాలజీ చెప్పుకోవడం కొరకు మాత్రమే కాంగ్రెస్ పనిచేస్తూ ఉంటుంది. ఆచరణ లోపల గాంధీ ఐడియాలజీని పాటించని పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గాంధీ ఏం ఆశించిండు? గ్రామ స్వరాజ్యాన్ని ఆశించిండు. ఈ రోజున గ్రామాలు ఒక పరిపుష్టిగా ఉండుంటే ఎందుకు అర్బనైజేషన్ వైపు ప్రజలు వస్తారు? ఎందుకు మూసి కంపు లోపల ఇండ్లు కట్టుకొని జీవితం దుర్భరంగా గడుపుతూ ఉంటారు? ఈ రోజున పేదరికానికి కారణం ఎవరు? ఇంతకాలం పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదరికానికి కారణం కాదా? ఈ రోజున సబర్మతి ఎగ్జాంపుల్ చూపెడుతున్నారు. అక్కడ ప్రజలు ఎక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయలేదే. ప్రజలకు ఆల్టర్నేటివ్ చూపెట్టిన తర్వాత అభివృద్ధి పనులను ముందుకు తీసుకొని పోవాలి. రాత్రికి రాత్రి ప్రజలను నిరాశ్రయులు చేయడం గాంధీ కోరుకున్నాడా? గాంధీ ప్రజలను రోడ్డు మీద వేయాలని కోరుకున్నాడా? ఈ రోజున ఇదే మరి ఓల్డ్ సిటీకి ఎందుకు పోతలేవు బుల్డోజర్లు? ఫాతిమా కాలేజీకి ఎందుకు పోతలేవు బుల్డోజర్లు? అక్కడ పోతే మీకు విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ గుర్తు వస్తుంది. మరి ఇండ్లు కూలినటువంటి శిథిలాల కింద పుస్తకాలు ఏరుకుంటున్నటువంటి చిన్నారులు, హిందువులు, వీళ్ళకి ఎందుకు గుర్తు వస్తలేదు? అక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు గుర్తు వస్తున్నాయి పాతపట్టణానికి పోవాలంటే. లేకపోతే దారుసలం ఎజెండా అడ్డం పడుతూ ఉంది. ఓవైసీలకు భయపడుతూ ఉన్నారు. ఇక్కడ మాత్రం నిరాశ్రయులైనటువంటి పేదల యొక్క ఇళ్లను మాత్రం రాత్రికి రాత్రి కూల్చడం ఇది గాంధీ ఆశించిందా? ఇది గాంధీ విధానమా? చెప్పాలి. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలా. కేవలం ఒక సుందరీకరణటువంటి పేరు మీదన ఒక పక్కనేమో బడ్జెట్ లేదు, సంక్షేమ పథకాలని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు కూడా రైతులకు పంట సందర్భం లోపల ఇచ్చేటువంటి రైతు బంధు పథకానికి డబ్బులు విడుదల చేయలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి రైతులను నిర్లక్ష్యం చేయమని చెప్పి గాంధీ చెప్పిండా? ఇవాళ ఏ రకంగా 1,50,000 కోట్ల రూపాయలు సుందరీకరణ పేరు మీద మీరు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? అసలు ఆ నిధులు ఎక్కడి నుంచి మీరు సమీకరిస్తారు? 12 గంటల వరకు లేకపోతే మధ్యరాత్రి 2 గంటల వరకు వైన్స్లు ఓపెన్ చేసి మీరు ఆ నిధులను సమీకరించుకుంటారా? ఇది గాంధీ ఐడియాలజీ? మద్యపానమే ఆదాయ వనరులుగా ఎంచుకున్నటువంటి ఈ ప్రభుత్వాలకు గాంధీ ఆదర్శం అంటే మనం నమ్మాలనా? అనేక విషయాలు ఉన్నాయి ఈ రకంగా. ఈ రోజున భారతీయ డెవలప్మెంట్ మోడల్ ఈరోజు గుజరాత్లో మనం పోయి చూడవచ్చు. ఇలా గుజరాత్ లోపల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా గాంధీ ఆశయానికి అనుగుణంగా ముందుకు పోతుందో మనం చూడవచ్చు. తెలంగాణ లోపల గ్రామాలు నిర్లక్ష్యానికి గురైనాయి. ఇవాళ అన్ఎంప్లాయ్మెంటు
యువత దారి తప్పేటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉన్నాయి. డ్రగ్ కల్చర్ ఎందుకు పెరిగిపోయింది రాష్ట్రం లోపల? ఒకప్పుడు ఐటీ హబ్గా ఉన్నటువంటి హైదరాబాదు ఇవాళ డ్రగ్ హబ్గా ఎందుకు మారింది? ఇది గాంధీ ఐడియాలజీ? ఎందుకు మీరు నిరోధించలేకపోతున్నారు? ఏ కారణాలు? ఇవన్నీ అనేక విషయాలను మనం అడ్రస్ చేస్తే టోటల్గా ప్రభుత్వాలు ఒక దూరదృష్టి విధానం అనేటువంటిది ప్రభుత్వాల దగ్గర లేదు. గాంధీ రామరాజ్యాన్ని కాంక్షించిండు, వీళ్ళు రజాకార రాజ్యాన్ని కాంక్షిస్తూ ఉన్నారు. ఇది గాంధీ ఐడియాలజీ? మేము ఎంతో అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాము, అయినప్పటికీ కూడా కేంద్రం సహకరించట్లేదు. గుజరాత్ మోడల్ని మించేలా హైదరాబాద్ డెవలప్ చేయబోతున్నాము, పటేల్ విగ్రహాన్ని మించేలా గాంధీ విగ్రహం ఉండబోతుంది. అయినప్పటికీ కేంద్ర సహాయ సహకారాలు తెలంగాణ మీద, అందులోనూ సౌత్ మీద చిన్న చూపు అనేది ఉంది, వివక్ష ఉంది అనే మాట. అక్కడ వాళ్ళు చెప్పకనే రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. గుజరాత్ మోడల్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా ఒప్పుకుంటున్నారు. గుజరాత్ మోడల్ తోటి పోటీ పడాలనుకుంటున్నారు. సంతోషం, స్వాగతించాల్సినటువంటి విషయం. ఇక్కడ అదే సందర్భం లోపల గాంధీకి పటేల్కు పోటీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి త్యాగం వారికి ఉంది ఈ దేశం లోపల. మీరు ఇక్కడ గాంధీ నిలువెత్తు విగ్రహాన్ని పెడతామనంటే ఎవరు కూడా వ్యతిరేకించేటటువంటి వాళ్ళు లేరు. అదొక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, ఉండనియండి. కానీ మీరు చెప్తున్నటువంటి ఐడియాలజీ, ఆదర్శాలు, గాంధీజీ ఆచరించి చూపెట్టినటువంటి ఆ బాట ఏదైతుందో దానికి పూర్తి విరుద్ధంగా మీరు పోతూ ఉన్నారు కదా. దేశ సమగ్రతను దెబ్బతీసేలాగా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అని మాట్లాడడం గాంధీ ఐడియాలజీ? దేశ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయడము, దేశ ఐక్యతను దెబ్బతీయడం గాంధీ ఐడియాలజీ? ఇవాళ జాతీయ పార్టీ 120 ఏళ్ళ పైపడి చరిత్ర ఉందని చెప్పుకుంటున్నటువంటి పార్టీ, స్వాతంత్రం మేమే తెచ్చినాం, స్వాతంత్రం తెస్తందుకే మేము మా పార్టీ పుట్టిందని చెప్పుకుంటున్నటువంటి పార్టీ ఈ దేశాన్ని మళ్ళీ ముక్కలు చేయాలనుకుంటుందా? ఇదే పార్టీ కదా, ఇదే పార్టీ దేశాన్ని 3 ముక్కలు చేసింది. మళ్ళీ ఎన్ని ముక్కలు చేయాలనుకుంటుంది? ఈ విభజనవాద రాజకీయాలను పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా స్వాతంత్రోద్యమంలో కూడా ఈ విభజనవాదాన్ని పెంచి పోషించడం లోపల కాంగ్రెస్ తనదైనటువంటి పాత్రను పోషించింది. ముస్లిం లీగ్ను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇక్కడ సనాతన ధర్మాన్ని నిర్మూలన చేస్తామన్నటువంటి శక్తులను, భారత్ తేరే తుకడే హోంగే ఇన్షాల్లా అని చెప్తున్నటువంటి శక్తులను, లేకపోతే ఆర్య ద్రావిడ సిద్ధాంతం పేరు మీదనే దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నటువంటి శక్తులను ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకొని పెంచి పోషిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టాలన్నటువంటి ఎజెండాలో పోతుంది. వాళ్ళకి అధికారమే ముఖ్యము. అధికారం లేకపోతే ఒక రాత్రి కూడా వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితిలోకి వచ్చారు. అందుకే అధికారం కోసం ఎంతకన్నా దిగజారాలా, ఈ దేశ ప్రయోజనాలు ఏమైనా పర్లేదు. ఒక ఆయన పోయి చైనా ఏజెంట్ తోటి రహస్యంగా కలుస్తాడు, ఒక ఆయన పాకిస్తాన్ ఎజెండాకు జై కొడతాడు. ఇదే కాంగ్రెస్ నేతలు, అయితే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నారు, ఇలాంటి వివక్ష అనేది ఎక్కడా కనిపించకూడదనే. ఇంతకాలం కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమంత్రి ఉత్తరాది నుంచే దక్షిణాది నుంచి అయితే రాష్ట్రపతిని పెట్టే ఒక సంస్కృతి వచ్చింది. బట్ ప్రధానమంత్రి మోదీ అయిన తర్వాత సంస్కృతిని పాటించట్లేదు. అందరూ ఉత్తరాది వాళ్లే ఉంటున్నారు, దక్షిణాదికి ప్రయారిటీ ఇవ్వట్లేదని. ప్రధానమంత్రి అయినా లేకుంటే రాష్ట్రపతి అయినా అందరూ ఉత్తరాది వాళ్లే వస్తున్నారు, కాంగ్రెస్ మాత్రం ఈ సంస్కృతిని పాటించట్లేదు అనేది. కుటుంబ పార్టీ అసలు ఈ విషయాలు చెప్పడానికి అర్హత లేదు ఆ పార్టీకి. ఆ పార్టీలో ఇంకొక ప్రధానమంత్రికి అర్హత ఉన్నటువంటి వ్యక్తులను ఒకరిని చూపెట్టండి. దేశంలో ఆ కుటుంబానికి తప్ప ఈ దేశాన్ని పరిపాలించడానికి ఇతరులు ఎవ్వరికి కూడా అర్హత లేదని గర్వపడేటువంటి ఒక కుటుంబ పార్టీ ఇవాళ ఈ రకమైనటువంటి చిలక పలుకులు పలుకుతా ఉంది. అందుకే కదా ఈసారి మార్చారు ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేని ఎక్కడ నిలబెట్టిండ్రు? ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంలో ప్రియాంక గాంధీ కొడుకు ఉంటాడు, ప్రియాంక గాంధీ భర్త ఉంటాడు, సోనియా గాంధీ ఉంటుంది, మల్లికార్జున ఖర్గే డోర్ బయట ఉంటాడు. ఇక వీళ్ళు ఈ రోజున పాఠాలు చెప్తారు ఈ దేశానికి. ప్రజలు ఈరోజు ప్రజాస్వామ్యం లోపల ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం లోపల ఒక జాతీయ పార్టీ అన్ని విషయాలను ఆలోచన చేసుకొని ఈ దేశానికి ఆర్థిక మంత్రి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది? ఈ దేశం లోపల క్యాబినెట్ లోపల అన్ని రకాలైనటువంటి సమీకరణాలు ఉన్నాయి. మీకంటే ఎక్కువ పరిపాలిస్తూ కూడా ఆలోచన చేస్తారు కదా, వాళ్ళకు ఉండదా? ఇవాళ సౌత్ నుంచి మన రిప్రజెంటేషన్ లేదా భారతీయ జనతా పార్టీకి? సౌత్ లోపల గణనీయమైనటువంటి రిజల్ట్ రాలేదా? వీళ్ళు ఈ రోజున వయనాడులో ఎందుకు పోటీ చేస్తున్నారు? ఎందుకు ఇవాళ ఉత్తరప్రదేశ్ వదిలిపెట్టి వయనాడు లాంటి ఒక వేర్పాటువాద శక్తులు బలంగా ఉన్నటువంటి ప్లేసెస్ని ఎందుకు చూజ్ చేసుకున్నారు? మరి అక్కడ ఎందుకు ఓడిపోయినరు? వీళ్ళని ఎందుకు ఓడించారు? ఇవన్నీ చూస్తే ఈ రోజున చాలా స్పష్టంగా కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ,
ఆ పార్టీకి ఈ రకమైనటువంటి నీతులు చెప్పేటువంటి కనీస అర్హత లేదు. ఆ పార్టీకి బానిసలు వీళ్ళంతా కూడా. ఈ రోజున రేవంత్ రెడ్డి అంతర్గతంగా ఏదో పోరాటం జరుగుతూ ఉన్నట్టుంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఎజెండాను ముందుకు తీసుకొచ్చినటువంటి రాజకీయ విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఉన్నట్టు ఉండి రాత్రికి రాత్రి ఈ రకమైనటువంటి ఎజెండా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక జాతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ రకమైనటువంటి విభజనవాద రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ రోజున మరి సౌత్ నుంచి ప్రధానమంత్రి క్యాండిడేట్ను ప్రకటించండి. రేపు భావి భారత ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ లోపట ఈ నాయకుడు అని ప్రకటించగలుగుతారా? అది కాంగ్రెస్ చరిత్ర. సో ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి వ్యాఖ్య, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ₹1 వెళ్తే రిటర్న్గా 40 పైసలు మాత్రమే వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి ₹7, బీహార్కి ₹6 వెళ్తోంది. స్టాలిన్ కూడా ఒక 16 మంది పిల్లల్ని కనండి అనేటువంటి తమిళనాడు సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ చేయండి, 2కి మించి పిల్లల్ని కనండి అంటూ రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ పిలుపునిచ్చినటువంటి కుటుంబ నియంత్రణే ఎక్కువగా మన సౌత్ స్టేట్సే పాటించాయి, నార్త్ స్టేట్స్ పాటించలేదు. అన్యాయం అనేది అక్కడ కూడా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ పునర్వ్యవస్థీకరణ జరగాలి అంటే జనాభా కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అలా అయితే మనకు రావాల్సినటువంటి నిధులు న్యాయపరంగా దక్కుతాయి. ఇలాంటి ఒక ఎజెండాకు కావలసినటువంటి ఒక సపోర్ట్ అనేది, లీడ్ రోల్ అనేది నేను ప్లే చేయడానికి రెడీగా ఉన్నాను అనే మాట. మీరు అడిగినటువంటి ప్రశ్నల్లో నేను 2 రకాలైనటువంటి విశ్లేషణ ఇవ్వదలుచుకున్నా. మొదటి, నిధులకు సంబంధించినటువంటి విషయం లోపల ఈ రోజున నీతి ఆయోగ్ ఉంది. అందులో ముఖ్యమంత్రులు కూడా సభ్యులు. ఒక టీమ్ ఇండియా స్పిరిట్ తోటి నీతి ఆయోగ్ ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో ముఖ్యమంత్రులను కూడా భాగస్వామ్యం చేసిండ్రు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఒక టీమ్ ఇండియా స్పిరిట్ తోటి ముందుకు పోతూ ఉన్నారు. కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు విడుదల చేసేటువంటి విషయం లోపల రకరకాలైనటువంటి పాలసీలు ఉంటాయి. నిన్న ఇదే ముఖ్యమంత్రి ప్రకటించిండు పంట బీమా పథకం కిందికి తెలంగాణను చేర్చబోతున్నామని. అంటే గడిచిన 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పంట బీమా పథకం లోపల తెలంగాణ చేరలేదు. చేరకుండా నిధులు రావాలంటే ఎట్లొస్తాయి? కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు మోడీకి ఎక్కడ పేరు వస్తుందో పంట బీమా రైతులకు అందుతాయి అనేటువంటి కుట్రలో భాగంగా, రాజకీయ కుట్రల్లో భాగంగా, పొలిటికల్ గేమ్లో భాగంగా వాళ్ళ గత 10 సంవత్సరాలుగా రైతులను బలి చేశారు కదా, నష్టపరిహారం అందకుండా. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్కు లోబడి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకెళ్తూ ఉన్నాయో వారికి ఆ నిధులు వస్తూ ఉన్నాయి. తర్వాత అభివృద్ధి విషయంలో కూడా అన్ని రాష్ట్రాలతో పోటీపడి వాళ్ళ కళ్ళ ముందర కనబడతలేవా? నేషనల్ హైవేస్, రైల్వేస్ కనబడతలేవా? ఉడాన్ ప్రాజెక్టు కింద ఎయిర్పోర్ట్లు కనబడతలేవా? అనేక విధాలుగా అన్ని రాష్ట్రాలను సమదృష్టితోటి వాళ్ళ ఒక టీమ్ ఇండియా స్పిరిట్ తోటి నీతి ఆయోగ్ ముందుకు పోతూ ఉంది. తర్వాత పాపులేషన్ విషయం మీరు 2వ ప్రశ్న అడిగినారు. పాపులేషన్ విషయం లోపల ఇది రాజకీయ కోణంలో ఈ రోజున రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో కూడా మళ్ళీ రకరకాల విషయాలు మనం చర్చించుకోవాలి. రాబోయే రోజుల్లోపట డీలిమిటేషన్ వస్తే పార్లమెంటు స్థానాలు పెరగాలి, జనసంఖ్య ఆధారంగా మళ్ళీ పార్లమెంటు స్థానాలు తగ్గుతాయి అనేటువంటి కోణంలో రాజకీయ వాయిస్ ఒకటి రేస్ అవుతుంది. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినట్టున్నారు. తర్వాత తమిళనాడు నేతలు మాట్లాడినారు. ఇది ఒక కోణం. ఈ కోణాన్ని కొంతసేపు పక్కన పెట్టేస్తే తర్వాత నేషనల్ పాపులేషన్ పాలసీ ఒకటి ఈ దేశానికి ఉంది. దాని మీద సమగ్రమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏ దేశానికైనా పాపులేషన్ అనేటువంటిది ఒక హ్యూమన్ రీసోర్స్గా ఉపయోగపడాలన్నా, దేశానికి భారం కావాలన్నా. ప్రపంచంలో అనేక దేశాల లోపల మనం చూస్తే ఒకనాడు చైనా పాపులేషన్ కంట్రోల్ విషయం లోపల చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టుకున్నది. ఇవాళ చైనా ఉన్నట్టు జనాభా లోపల వృద్ధులు ఎక్కువ మంది. జపాన్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది. భారతదేశం ఈరోజు యంగ్ ఇండియా, ప్రపంచం లోపల మనం యంగ్ ఇండియా, యువత ఎక్కువ ఉన్నటువంటి, హ్యూమన్ రీసోర్సెస్ ఎక్కువ ఉన్నటువంటి దేశం ఈ దేశం. అనేక విషయాలు మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు జనాభా పెరుగుదల వృద్ధి రేటు, ఆ దేశం మన దేశంలో ఉన్నటువంటి వనరులు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషను, తర్వాత రీసోర్సెస్, వీటన్నిటికి అనుగుణంగా జనాభా పెరిగితే ఇబ్బంది లేదు. ఈ గ్రోత్ రేట్ అనేటువంటిది బ్యాలెన్స్ తప్పిందంటే మళ్ళీ దేశం సమస్యలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక మీద
మళ్ళీ ఈనాడు కూడా విస్తృతమైన చర్చ జరిగి ఆ రకమైనటువంటి పాలసీలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ కోణం డీలిమిటేషన్ అనేటువంటిది ఈ రకంగా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి చర్చ, ఏది పార్లమెంటు స్థానాలు, ఆ రకంగా రీజనల్ విషయాల మీద కూడా ప్రభావం పడకుండా ప్రజాక్షేత్రం లోపల విస్తృతమైనటువంటి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రెండోది డెమోగ్రఫీ చేంజ్. ఇది దేశం లోపల చాలా ప్రమాద గంటికలు మోగిస్తూ ఉన్నాయి. జనాభా మతపరమైనటువంటి జనాభా అసంతులనం ఏదైతే ఉందో భారతదేశం లోపల ఒక ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతూ ఉన్నాయి. నేషనల్ హెల్త్ పాలసీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్టు ఆధారంగా టోటల్ ఫర్టిలిటీ రేట్ ఏదైతే ముస్లింలలో 2.4%, 2.4గా ఉంది. అదే హిందువుల లోపల 1.9 పడిపోయింది. అదేవిధంగా ముస్లిం గ్రోత్ రేటు అది 24.6%గా ఉంది. తర్వాత హిందూ గ్రోత్ రేటు 16.8%గా ఉంది. ఈ దేశంలో ముస్లింల జనాభా హిందూ జనాభాతో కంపేర్ చేసుకుంటే 46% గ్రోత్ రేట్ ముస్లింలలో పెరుగుదల ఉంది. ఇది మతపరమైనటువంటి డెమోగ్రఫీ చేంజ్ భారత్ యొక్క భద్రతను ప్రమాదంలోకి నెట్టుతుందా అనేటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితులు కూడా దేశంలో ఉన్నాయి. చూస్తున్నాం మనం ఈ దేశం ఎందుకు మతం ఆధారంగా ముక్కలైంది. మళ్ళీ మతం ఆధారంగా ముక్కలు చేయాలనేటువంటి కుట్రలు కూడా అనేక ఉగ్రవాద సంస్థలు, అనేక ఛాందసవాద మత సంస్థలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు మన యొక్క బార్డర్ స్టేట్స్ కింద తీసుకుంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో డెమోగ్రఫీ చేంజ్ కారణంగా ఏమైంది? కాశ్మీరీ పండితుల పరిస్థితి ఏంది? ఇవాళ వచ్చి ఢిల్లీ నగర వీధుల్లో పట, ముంబై నగర వీధుల్లో పట, హైదరాబాద్ ఫుట్పాత్ల మీద శరణార్థులుగా ఉన్నారు. దాని తర్వాత ఈరోజున వెస్ట్ బెంగాల్ లోపట డెమోగ్రఫీ చేంజ్ చాలా వికృతమైనటువంటి పోకడలు పోతూ ఉంది. కేరళలో అదే పరిస్థితి, ఉత్తరాఖండ్లో అదే పరిస్థితి. ఈ రకంగా దేశ సరిహద్దు ప్రాంతాల లోపల ఒక కుట్రపూరితంగా డెమోగ్రఫీ చేంజ్ జరుగుతూ ఉంది. దాని కారణంగా దేశ భద్రత సవాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది కూడా ఈరోజు మన కళ్ళ ముందర ఉన్నటువంటి వాస్తవము. అందుకనే తర్వాత భగవత్ గారు అప్పుడు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మీరు కూడా జనాభా పిల్లల్ని ఎక్కువ కనండి, ఇన్ఫిల్ట్రేషన్, తర్వాత చొరబాటుదారులు. ఈరోజున కుట్రపూరితంగా రోహింగ్యా బంగ్లాదేశీలు ఇవాళ హైదరాబాద్లో కూడా విపరీతంగా పెరిగిపోయినారు. ఈ రకంగా దేశంలో అక్రమంగా చొరబడుతున్నటువంటి ఒక పాపులేషన్ కూడా మతపరమైనటువంటి పాపులేషన్ బంగ్లాదేశ్ ముస్లింలు కానీ రోహింగ్యా ముస్లింలు కానీ పెరిగిపోతూ ఉన్నారు. నిన్నగాక మొన్న అస్సాం ముఖ్యమంత్రి జార్ఖండ్లో ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ 13 జిల్లాల లోపల బిలో 5%కి హిందువులు పడిపోయినారు. అక్కడ 5% కూడా లేదు. ఒకప్పుడు పూర్తిగా 100కు 100% ఉన్నటువంటి హిందూ జనాభా ఉన్నటువంటి జిల్లాలు ఈరోజు అస్సాం రాష్ట్రంలో 13 జిల్లాలలో 5%కి తక్కువగా హిందువులు ఉన్నారు. హిందువులు జనసంఖ్య తగ్గినప్పుడు ఏ రకమైనటువంటి దాడులు హిందువుల మీద జరుగుతున్నాయి? వాళ్ళ బంగ్లాదేశ్ మన కళ్ళ ముందర ఉన్నటువంటి ఎగ్జాంపుల్. బంగ్లాదేశ్ లోపల జరుగుతున్నటువంటి మారన్ హోమం, ఈ దేశంలో కూడా ఆ రకమైనటువంటి కుట్రలకు తెరలేపుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే అనేక పట్టణాలు, అనేక జిల్లా కేంద్రాల్లో కూడా ఎక్కడైతే మతపరమైనటువంటి జనాభా ఒక 30%, 40% ముస్లిం జనాభా రీచ్ అయినటువంటి అన్ని నగరాల్లో కూడా ఈరోజు మత కలహాలు రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తాం హైదరాబాద్ లోపల కూడా ఎక్కడెక్కడైతే డెమోగ్రఫీ చేంజ్ అవుతూ ఉందో హిందువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మతపరమైనటువంటి ఈ జనాభా అసంతులనం అనేటువంటి దాని మీద కూడా పెద్ద చర్చ జరగాల. ఇప్పుడు 16 మంది పిల్లల్ని కనండి అని ఆయన ఇచ్చినటువంటి స్టాలిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కేవలం హిందువులు మాత్రమే పాటించాలంటారా? సౌత్ స్టేట్స్ పాటించాలా? అసలు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, వెల్కమ్ చేస్తున్నారా? పాపులేషన్ కంట్రోల్ బిల్లు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రజలందరికీ ఒకే విధానం ఉండాలనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ రోజున మనము ముగ్గురు వద్దు, ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అందమైనటువంటి ఈ యొక్క స్లోగన్ను ఎవరం పాటించినాం? హిందువులు మాత్రమే పాటించినాం. అందుకే ఈరోజు హిందువుల కంటే ముస్లిం జనాభా 46% గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. ఈ రోజున రకరకాలైనటువంటి కల్చరు, మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్తాను.
ఈరోజు హిందువులలో డింక్ కల్చర్ అనేటువంటి దాన్ని ఒకటి తీసుకొచ్చారు. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే రకరకాలైనటువంటి ఒక వెస్టర్న్ థియరీస్ను, ఫిలాసఫీస్ను, సిద్ధాంతాలను తీసుకొచ్చి ఈ రోజున క్రమంగా హిందూ జనాభా తగ్గుదలకు కారణమైంది. అనేక విషయాలు కూడా ఉన్నాయి. ఇవాళ దీన్ని మనం అడ్రస్ చేయాలంటే ఈరోజు నేషనల్ రీసోర్సెస్ ఇది చాలా పెద్ద సబ్జెక్టు. నేషనల్ రీసోర్సెస్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, లివింగ్ స్టాండర్డ్స్ కానీ, ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఒకటి హిందూ జనాభా తగ్గిపోవడం అనేటువంటిది ఈ యొక్క దేశ భద్రతకు పెను సవాల్గా మారబోతున్నది. దీని విషయంలో కూడా హిందూ సమాజం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మీరు ఇంతమంది జనాభాని కొంచెం పెంచుకోండి, ఎక్కువ మందిని కనండి అని చెప్పడం అనేది ఆడవాళ్ళ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది, ఎలా చెయ్యాలి అని అంటారు? మీరు ఇచ్చేటువంటి సజెషన్స్ ఏంటి? ఇదొక టిపికల్ సబ్జెక్ట్. నిజంగా మాట్లాడుకుంటే ఇప్పుడు 16 మంది పిల్లల్ని కనండి, 16 మంది ఒకే ఆవిడ ఒకే భార్య కనాలా, లేకుంటే ఆయనకి బహుభార్యత్వం అనేది అడగాలి మీరు ప్రశ్న. ఇలాంటివన్నీ చూసుకుంటే మీరు కూడా మోహన్జీ భగవత్ గారు చెప్పినటువంటి ఒక మాట కూడా, ఎక్కువ మంది పిల్లల్ని కనండి. ఎక్కువ మంది పిల్లల్ని ఒకరే కన్నారనుకోండి, ఇమాజిన్ సంవత్సరానికి ఒకరు ఒక 10 మంది పిల్లలు. 16 మందిని కనాలని స్టేట్మెంట్ మేము ఎవరం ఇయ్యలే కదా. మోహన్జీ భగవత్ అయితే అంతకుముందు గతంలో ఈ రకమైనటువంటి కల్చరు ఏదైతే డింక్ కల్చర్ అని రకరకాలైనటువంటి పేర్ల మీద హిందువులు జనసంఖ్య తగ్గుతున్న దాన్ని బట్టి పిలుపునిచ్చిండ్రు. ఈరోజు ఒకప్పుడు కుటుంబం, ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబాలు, ఈరోజు ఆ రోజున ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది భారతీయ సమాజానికి ఒక వెన్నుముక. ఈ రోజున వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసుకొని మనం రకరకాలైనటువంటి ఇబ్బందుల పాలవుతూ ఉన్నాం. ఒకనాడు ఉన్నారే, ఇప్పుడు మన పెద్ద మనుషులను మనం ముందు తరం తీసుకుంటే ఇవాళ నాకు 3 మామలు, 2 చిన్నమ్మలు, ఒక పెద్దమ్మ ఉన్నది. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. కాకపోతే ఇప్పుడు చిన్నమ్మ చిన్నాయన కూడా లేకుండా అయితట్టున్నారు. ఇప్పుడు సామాజిక కోణాలు అన్నీ పోయాయి, కుటుంబ వ్యవస్థ అంతా పోయిన తర్వాత కేవలం ఒక రాజకీయం అనేది మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు మనకు కేంద్రం నుంచి మాకు రావాల్సినటువంటి నిధులు రావాలి, ఒక ఫెయిర్ షేర్ అనేది ఉండాలి, ఈ వ్యత్యాసాలు వివక్షలు ఉండకూడదు అంటే సౌత్ స్టేట్స్ అన్నీ మళ్ళీ ఏకం కావాలి, ఇదంతా ఒక రాజకీయ కోణం. సో ఇలాంటిది కూడా లేకుండా మీరు చెప్పినట్టుగా దేశమంతా ఏకరూప విధానం అమలు కావాలి. ఐదర్ ఇట్ మేబీ కుటుంబంలో కుటుంబ నియంత్రణ కావచ్చు, లేకపోతే రాష్ట్రాలకు కూడా సమానమైనటువంటి వాటా అనేది దక్కాలి. ఇవన్నీ జరగాలంటే ఏ మార్పు రావాలని మీరు అనుకుంటున్నారు? యూనిఫామ్ సివిల్ కోడ్ మనం కావాలంటున్నాం. దీని గురించి మళ్ళీ నేతలు ఎందుకు మాట్లాడారు? యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సినట్టు అవసరం ఉంది. పాపులేషన్ కంట్రోల్ బిల్ రావాల్సినటువంటి అవసరం ఉంది. పాపులేషన్ గ్రోత్ కావాల్సింది ఏ దేశానికైనా. ఇవాళ హ్యూమన్ రీసోర్సెస్ అనేటువంటివి ఒక రకమైనటువంటి వనరే. ఈ భారతదేశం ఇవాళ వనరులను శాసించే స్థితికి ఉన్నది అంటే ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి మానవ వనరులే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి గ్రోత్ ఉండాల్సిందే. ఆ గ్రోత్ హెల్తీ గ్రోత్ ఉండాలి. రకరకాలైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని అందుకే నేషనల్ పాపులేషన్ పాలసీ మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం అందరికీ సమంగా అప్లికబుల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే అది కేవలం హిందువులకు మాత్రమే అదొక పాఠం లేక మిగతా వాళ్ళ విషయం లోపల అది వదిలేసేలాగా ఉండకూడదు. అది దేశానికి మళ్ళీ ఇంకో ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఈరోజు జరిగినటువంటి గ్రోత్ అంతా కూడా ప్రజలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెందేలాగా ఉండాలి. మళ్ళీ దేశాన్ని దారుల్ ఇస్లాంగా మార్చేస్తాము అనేటువంటి ఒక నినాదంతో పెరుగుతున్నటువంటి జనాభా ఏదైతుందో అది కూడా ఈ దేశానికి ప్రమాదమే కదా. ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఇలా నార్త్ సౌత్ గురించి మాట్లాడడం, అది కూడా బీజేపీ చూస్తున్నటువంటి వివక్ష గురించి మాట్లాడడం, దీనికి ఒక సమస్య అనేది ఉంది కాబట్టి ఒక పరిష్కారం చూడాలి, లేకుంటే ఒక ప్రశ్నలు అనేవి వస్తున్నాయి కాబట్టి సమాధానం ఇవ్వాలి. ఏం చేస్తే బాగుంటుందంటారు? ఇది కేవలం ఈనాటి రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయంటే స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు. ఈరోజు అధికారంలోకి రావాలంటే ప్రజలను ఏ రకంగా ఎమోషన్స్ రెచ్చగొట్టాలా, ఏ రకంగా ప్రజలకు తాయిలాలు ప్రకటించాలా, ఏ రకంగా డబ్బులతోటి రాజకీయంలోకి రావాలా. ఈరోజు రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది నేతలు కూడా దీని ఒక ప్రజాసేవ కంటే కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలు ముఖ్యమైపోయినాయి. ఇటువంటి రాజకీయాల విషయంలో కూడా ప్రజలు తీవ్రంగా ఆలోచన చేసిన రోజున
ఓటును బాధ్యతగా వినియోగించినటువంటి రోజున మార్పు రాజకీయాలలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. మార్పులో ముందడుగేయాల్సింది మొదటగా ప్రజలు. చాలా చోట్ల ఈ డిస్కషన్ వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2009 ఒక ఐటీ క్యారిడార్ ఏరియా ఉన్నటువంటి దగ్గర నేను ఎలక్షన్ ఇన్ఛార్జిగా పనిచేసిన. మన స్టేట్లోనేనా? మన దగ్గరనే, కూకట్పల్లి అసెంబ్లీ పరిధిలో ఉంటుంది. అక్కడ పక్కనే ఒక స్లమ్ ఉంది, 94% పోలింగ్ అయింది. అక్కడ ఐటీ క్యారిడార్లో ఆ బూత్లో 1000 ఓట్లు ఉంటే 7 ఓట్లు పోలైనాయండి. ఓ 1% కూడా కాలేదు అసలు. ఓన్లీ 7 ఓట్స్ పోలైనాయి. ఇక వీళ్ళు 365 రోజులు పాలసీల గురించి, దేశం గురించి, ఇట్లా పోతుంది అట్లా పోతుంది చర్చించుకుంటారు. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే కూడా ఇచ్చింది. తర్వాత ఒక వారానికో 10 రోజులకో ఒక అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ అయిపోయి అమ్మాయిని చంపారు. చంపిన తర్వాత క్యాండిల్ ర్యాలీ తీసిండ్రు. ఆ ర్యాలీకి అనుకోకుండా నేను కూడా అందులో భాగంగా పోయినా. నన్ను 2 నిమిషాలు మాట్లాడమన్నారు. నేను మీరందరూ కూడా ముద్దాయిలే అని చెప్పిన. ఆ అమ్మాయి అచ్చలోపట మీరందరూ కూడా ముద్దాయిలే, ఎందుకంటే మీరు బాధ్యతగా కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకొని, బాధ్యతాయుతంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకొని ఉంటే ఓటేసి ఇంకొక అమ్మాయి ఈ రకంగా బలయ్యేది కాదు. కాబట్టి ఎవరి బాధ్యత, ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి ఓటర్లలో చైతన్యం రావాలా. ఒక్కోసారి అనిపిస్తుంది నిరక్షరాస్యులు వాళ్ళే ఇంకా ఆలోచన చేసి ఓటేస్తున్నారు, వాళ్ళే ఇంకా దేశం గురించి, పరిస్థితుల గురించి ఆలోచన చేసి బాధ్యతగా ఓటింగ్ వరకు వస్తున్నారు. కానీ సమాజం లోపల బాధ్యత మొదటగా రాజకీయాలలో మార్పు రావాలి. ఈ రోజున మీరు చూడండి, ఏ ఐడియాలజీ అని ఉండనియండి, సేవ అనేటువంటి ఒక చేసిన నన్ను గెలిపించండి, నా ట్రాక్ రికార్డ్ ఇది, నిలబడి నేను గెలుస్తా, గెలిచినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా రేర్గా ఉంటున్నాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించి. కాబట్టి ఈ రాజకీయాలను మార్చేది కూడా మళ్ళీ ఓటర్లే మీద బాధ్యత ఉంది. సో చాలా పెద్ద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వాదనలు అనేవి సరికొత్తగా తెర మీదకి వస్తున్నాయి. కాబట్టి అంత సింపుల్గా తేలిపోదు ఇది. మీరు చెప్పినట్టుగా అందరిలోనూ ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉంటుంది. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు అందరం అదే ప్రయత్నం చేయాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ శశిధర్ గారు. థ్యాంక్ యూ అండి.